ఏంటిది బావన్ ఒక్క ఓవర్ లోనే అవుట్ చేస్తారన్న వీరునికి ఓవర్ ఇవ్వలేదా? అయ్యయ్యో దేవుడా, అసలు నీకు దయ లేదా? ఈయనేనయ్యా ఊరంతా వెతికి తెచ్చిన ఎగస్ట్రా వీరుడు. అయ్యయ్యే అట్టాగే కొట్రా బావా, గ్రౌండ్ దాటించు అంతే. అన్నా ఈ ఎక్స్ట్రా బిల్డర్ అంటే ఏంటన్నా? ఎగస్ట్రాలు అట్టాగే పెరిగెత్తారా? అరవింద్ ఇంగ్లీష్ లో ఏమంటారా? అదే గెస్ట్ ప్లేయర్. అదే అదే గెస్ట్ గెస్ట్. ఆయనకంటే ఒక టీం లేదు, ఎవరు పిలిచినా వెళ్ళిపోతాడు ఎక్స్ట్రా కప్పు లాగా. అంతేనా? ఈ టీం కాక నీకు ఇంకో టీం తెలుసా? అన్నో తాగేవాడికి ఒక వైన్ షాప్ చాలు, ఖాళీ బాటిల్స్ ఏరుకునే వాడికి ఎన్ని వైన్ షాప్ అయినా సరే. ఎంత ఉంది బావా? అరే ఏం చెప్పారు నా బుజ్జిలో. శేషన్న ఓవర్ కి కనీసం 20 అయినా కొట్టాలి. ఓకేనా? ఏంటిది రెండో ఓవర్ కూడా ఇవ్వలేదా? ఏంట్రా ఇది, చూస్తుంటే చాలా అన్యాయంగా ఉంది. తమ్ముడికి ఓవర్ ఇచ్చే దగ్గర నేను అసలు తాగనే తాగను, నిరహార దీక్షేస్తా. నువ్వు కాల్ కింద దించరా. పైవాడికి ఇంకా దయ రాలేదా? నేను దీన్ని ఖండిస్తున్నాను. నేను కూడా ఖండిస్తున్నాను. ఏం చేస్తున్నావు? పంచదార వేస్తున్నానే. వాళ్ళు చక్కెర వేసుకోకూడదు. నువ్వు అలా ఉంచి నేను చూసుకుంటాను. వెళ్ళి మాట్లాడు. పడుకున్నాడు. అమ్మాయి పిల్లాడు పడుకున్నాడు, వీడిని లోపలికి తీసుకెళ్ళి. అలాగేనండి. ఇదిగో జాగ్రత్త, చూసుకో. ఓ బావా, ఇంకా 4 సిక్సర్లు బాదు. ఈ ఓవర్ లో 2 కొట్టు. తమ్ముడు ఎక్స్ట్రా తమ్ముడు, కొంచెం పక్కకు వచ్చి నిలబడు. నేను కూడా ఆట చూడాలి కదా. పోనీలే రే, జరగండి. నువ్వు కూడా నా పక్కన వచ్చి కూర్చొని చూడు. చూస్తుంటే నువ్వు కూడా ఆట చూడడానికే వచ్చినట్టు ఉన్నావు. తమ్ముడు కోపం వస్తుందేమో. తమ్ముడు బాల్ నీ మీదకి వస్తుంది. తగ్గుతుంది. ఏయ్, తమ్ముడు వైపుకి వచ్చే బంతిని కొంచెం ఆపండి అయ్యా, భయపడుతున్నట్టున్నాడు. అప్పుడు అతను బయట నిలబడాలి. ఏ అబే రానా రా. ఏంటి తమ్ముడు కోపంగా వెళ్తున్నాడు? ఇదిగో బావా, ఈ ఓవర్ లో అన్ని బంతులు కనిపించకుండా పోవాలా? కమిటీ వాళ్ళగా డబ్బులు నేనిచ్చుకుంటాలా? ఇదిగో కమిటీ, వినపడిందా? వికెట్ల వివరాలేవి మనకు అందుబాటులో లేవు. టీం అతన్ని చేర్చుకుందంటే అతను మంచి బౌలర్ అయి ఉండాలని మనం భావించాలి. ఇప్పుడే మాకు తెలిసింది అభి అనే బౌలర్ ని వాళ్ళ ఏరియాలో చిన్న బూమ్రా అంటారట. చూసావా ఆడి పొగరు? చిన్నగా కనబడ్డాడు. చూసా. పిచ్ ఏదో సమస్య ఏర్పడ్డట్టుగా అనిపిస్తోంది. పిచ్ నిండా అక్కడక్కడ ఎండు గడ్డి పరకలు కనిపిస్తున్నాయి. బౌలింగ్ చేసే వారికైనా బ్యాట్స్మెన్ కైనా అవి ఇబ్బంది కలిగిస్తాయి. పిచ్ ని కాలితో శుభ్రం చేసిన అభి తన మొదటి బంతి వేయడానికి సిద్ధమవుతున్నాడు. అతను తన మొదటి బంతి విసిరడంలో అది బావా, అది మాట్లాడమంటే వచ్చేగాడు. నీకే అంత పొగరుంటే ఇన్నేళ్ళు చాడుతున్న మా బావకి ఎంత పొగరుండాలా? బ్యాట్స్మెన్ పక్కకి తప్పుకోకూడదు, అది నిబంధనలకు విరుద్ధం. కానీ గొప్పతనాన్ని ప్రదర్శించేందుకు ఇలా చేస్తున్నారని భావించొచ్చు. మన చుట్టుపక్కల జరిగే మ్యాచ్ లో ఇలాంటివి సాధారణ విషయాలు. అంపైర్లు కూడా వీటిని పట్టించుకోరు. మొదటి శేషు వైపు విసిరాడు. దాదాపు వికెట్ ఆడి ఫ్రెండ్ రా. వికెట్ తీసేరా, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళ ఊళ్ళో అభికి బౌలర్ గా మంచి పేరుంది. రాము వేసిన రెండో బంతి ఎదుర్కోవడానికి శేషు సిద్ధమయ్యారు. ఆ రెండో బంతి ఆన్ సైడ్ దూసుకు వెళ్ళింది. శేషు దాన్ని అటెంప్ట్ కూడా చేయలేకపోయారు. ఈ ఓవర్ లోనే బావా, అది రాయికి తగిలి లేచి ఉంటుంది, దాన్ని పక్కన తోసాయి. మూడో బంతిని శేషుకు వేస్తున్నాడు. బ్యాట్ కి తగిలిన బంతి చేతుల్లోకి చేరుకుంది. మధ్యలో బ్యాట్స్మెన్ ఉన్నాడో లేదో చూడండి రే. ఏంట్రా జోకా? మరెంతసేపు నువ్వు చేసినట్రా? మ్యాచ్ చూడరా. బౌలింగ్ నిజంగా బావా, ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. ఏంట్రా అంపైర్స్ లాగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు? కర్మరా కర్మ. ఎంతో అప్రమత్తంగా కనిపిస్తోంది. రాబోతోంది ఓవర్ లో 4 శేషు ఆ బంతిని పట్టబోయారు, కానీ అది ఆయన ఛాతీకి తగిలింది. బాల్ తగిలిందన్న బాధ కంటే దాన్ని కొట్టలేకపోయారన్న బాధ శేషులో ఎక్కువగా కనిపిస్తోంది.
ఇంకా 2 బాల్స్ మిగిలి ఉన్నాయి. ఈ 2 బాల్స్ లో కూడా సేటు స్కోర్ ఇదిగోండి కమిటీ, ఇందాక బాల్ వేసినప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు కదా, మధ్యలో రాయి ఉంది తీసేసుకోమని. ఆ బ్యాట్ తో రాయలా తీస్తాడయా? పాపం గుణపం ఇవ్వండియా. రాయికి రెండుకోలకి ఏదో మాట్లాడుతున్నావు, గుణపం ఏంట్రా? మొదటి ఓవర్ లో ఎక్కువగా మాట్లాడినప్పుడు తెలియలేదు మీకు? ఇంతగా మాట్లాడితే మూతి పగలు కొడతా. ఈ గొడవ మధ్యలో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. శేషు పైకి లేచి బ్యాటింగ్ కి సిద్ధమయ్యారు. ఈ రకమైన పేస్ బౌలింగ్ శేషు ఎన్నడూ ఎదుర్కొన్నట్టుగా వెయ్యరా వెయ్యరా, అతను బౌల్ చేసారా? మంచి బ్యాట్స్మెన్ ఎవరైనా వచ్చి దిగుతాడు. చాలా సేపటి మ్యాచ్ బోర్ కొడుతుంది. మాత్రం ఎంతో ఉన్నట్టుగా తర్వాత బంతి కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాట్ అట్టా తగిలిన కొట్టు బంతి బావా. ఒక సిక్సర్. ఇప్పుడు మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడు. అడ్డగోలుగా మాట్లాడవుగా, ఇప్పుడు మాట్లాడు. ఇంకో మాట మాట్లాడితే కార్డు తీస్తా. దయచేసి వాళ్ళతో మైదానం నుంచి వెనక్కి వెళ్ళాలని కోరుతున్నాం. మొదటి ఓవర్ లో ఎక్కువగా మాట్లాడినప్పుడు తెలియలేదా మీకు? ఊరికొచ్చి గొడవ పెట్టుకుంటున్నారు. పద్ధతికి మార్చేసుకోండి, బాగుంటుంది. ప్రమాదం ఉంది. టీం సభ్యులు వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఏదేమైనా ఏ అభి, ఓవర్లో శేషు ఏంట్రా ఇంతసేపు? ఇప్పుడు దెబ్బకి తర్వాత స్టెంప్ ఎగిరి అవతల పడాలి. సిద్ధమవుతున్నాడు. అవి ఫీల్డింగ్ ని సరి చేస్తున్నాడు. ఇప్పుడు తర్వాత రెడీ బావా, రెడీ రెడీ. ఈ బంతిని ఎరగదీ బావా, నీ సత్తా ఏంటో చూపించు మరే. ప్లేయర్ల మధ్య మంచి పోటీగా మారింది ఇది. ఈ తర్వాత బంతి వాళ్ళ సామర్థ్యానికి గీటురాయిగా మారబోతోంది అనిపిస్తోంది. కానీ రమ్మవా, కానీరా, నీ సత్తా ఏంటో చూపించే వాళ్ళకి. బావా, రెడీ రెడీ. ఈ బంతిని ఎరగదీ బావా, నీ సత్తా ఏంటో చూపించు మరే. బంతి వస్తోంది. అది క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇదిగో చూడు పెద్దనా, అతి సామర్థ్యాన్ని ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నావు. చెప్పినట్టే ఒక్క ఓవర్ అవుట్ చేశాడు మా వాడు. ఒక్క ఓవర్ లోనే పడేశాడు మీ వాడిని. క్రియేట్ చేశాడు. అది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఓవర్ ని చూసిన అనుభూతి అందరిలోనూ కలిగింది. ప్రేక్షకులు చాలా మంది ఈ పరిణామాన్ని ఊహించలేదు. కొందరు ప్రేక్షకులు అతిథి అభినందించడానికి మైదానంలోకి పరుగులు తీయడం మనం చూస్తున్నాం. 4 ఓవర్లుగా తన సత్తాను చాటుకునే ఇలా పాటలు వేసుకుని సంబరాలు చేసుకునే పద్ధతిని మార్చేసుకోండి, బాగుంటుంది. బాబు రుచి నిన్ను. ఎవరో మాట్లాడుతుంది. వదలండ్రా. వదలండ్రా. ఎవరో మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతున్నారు కబుర్లా? ఏంట్రా ఇది? చూడు, వాడే రెండు ఓవర్లు పెట్టింది. ఇందాక చాలా ఎక్కువ చేస్తాడురా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడింది కదా? నా మాట వినన్నా, లేదంటే అందరికి చెడ్డ పేరు వస్తుంది. బావా, వచ్చిన కాడి నుంచి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక్కడ నుంచి. మేమొచ్చింది దుర్గని మా కోడలుగా పంపమని అడగడానికి. అదలా ఉంచండి. అసలు మీదే కులమో చెప్పనేలేదు. నీ కొమ్మనుండు. నువ్వే మాట్లాడుకో పోవే. తప్పుగా అనుకోకండి, నాకు దుర్గా వాళ్ళ నాన్నకి అలాంటి పట్టింపులేం లేవు. ఆయన ఇంటికి రాగానే ఆయనతో మాట్లాడి చెప్తాను. రెండు రోజుల నుంచి నిద్ర లేక చిరాగ్గా ఉంది మామ. అసలు పనిలోకి వెళ్లకుండా ఉండాల్సింది. అప్పుడు కూడా నీకు ఆటకెళ్లకుండా ఉండాలనిపించలేదు కదా? రేయ్ 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 రేయ్, ఇంటికి రారా, నీ తోలు తీసి ఆరేస్తాను. రే శేషు, ఇప్పుడు నాకు అర్థం అవుతోందిరా. నీతో తిరుగుతుంటే మా అమ్మ నన్ను ఎందుకు తిట్టేదో. నన్ను ఎలాగూ చెడగొట్టావు. వాడినైనా చదువుకోనివరా. సచినే ఆటం ఆపేశాడు. నువ్వేంట్రా పెద్ద పీకుడు ఆటగాడువా? శేషుగా రే శేషుగా, నన్నే కొడతావంట్రా? ఉండరా, నేనేంటో వాడికి చూపిస్తాను. ఎవడి మీద ఉన్న కోపాన్ని ఊళ్ళో వాళ్ళ మీద చూపిస్తున్నావు? రే బావా, అండి తీసుకెళ్ళరా. పొద్దున్నే షాప్ దగ్గర గుజు గొడవ. రే మామ, అక్కడే కొట్టుంటే ఓడిపోయిన కోపంతో కొట్టాడనుకుంటారు. కమిటీకి చెప్పు, ఫైనల్లో ఆ పిల్లాడికి పోటీగా ఆడతానని చెప్పు. మ్యాచ్ లో వాడిని ఓడించాక అప్పుడు చెప్తా వాడి సంగతి. అది జరిగినప్పుడు అన్నా 2 పరోటా. మాస్టర్ 2 పరోటా పార్సెల్. అబే అన్నా నువ్వేంటన్నా ఇక్కడ? ఏంటి అఖిల, మీ అమ్మ చేసే వంట నీకు కూడా బోర్ కొట్టిందా? అదేం కాదన్నా, ఇంట్లో పెయింట్ వేయించడం మానేసి టోర్నమెంట్ పనిలో పడిపోయాడు నాన్న. ఏంటన్నా? ఆ సంగతి వదిలే. మీ ఇంటి మీద సిఎస్కే ప్లేయర్ల బొమ్మలేసాడు ఆర్టిస్ట్. అవును. వాడిని మా ఇంటికి పంపిస్తావా? గంగులీ బొమ్మ ఒకటి వేయాలి. లార్డ్స్ లండన్ లో షర్టు విప్పి తిప్పాడు చూడు, ఆ పోస్టర్ వేయాలి. అతనెందుకన్నా? నా లవర్ వాళ్ళ నాన్న గొప్ప ఆర్టిస్ట్ అంట. ఆయన నెంబర్ అడిగిస్తా. మామగారిని అప్పుడే కాకపడుతున్నాడు. అదేం లేదన్నా. వస్తున్నా. సరేనా, వస్తా అఖిల. మీ మామగారి నెంబరు రేపు కరెక్ట్ గా 3 గంటలకు పిలుస్తాను. సరే అభి.
అవసరం లేదు యశోదా, నా అసలు నాకు కావాలి, లేదంటే వేరే రకంగా ఉంటది. ఇలారా ఏంటి ప్రమాణం చేయి. దేనికి? మన అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఆటలకెళ్ళనని ప్రమాణం చేయి. పిచ్చి దానిలా మాట్లాడుకో. వెళ్దాంరా. నాకు పిచ్చే అనుకో, కానీ ముందు నువ్వు ప్రమాణం ఏ, చేయి. దేవుడి కాడ పరాశకాలు వద్దానన్నా? ఎవరు పరాచకాలు ఆడేది? నేను నిజంగానే చెప్తున్నాను. ఆటలాడే కాడ ఆ ఏరాసంని కొట్టావంట కదా, ఇప్పటిదాకా కొట్లాట్లే లేవనుకున్నా, ఇప్పుడు అది మొదలెట్టేశావు. ఇలాంటి నా వల్ల కాదు. నువ్వు ప్రమాణం చేసేదాకా నేను ఇక్కడి నుంచి ఏటో కదలను. పో, నీకు చేత నేను చేసుకో. తలస్నానం చేసి వచ్చి ప్రమాణం చేస్తాను, అది మంచి పద్ధతి. ఈ మాయ మాటలు నా కాడ చెప్పకు. నువ్వు ప్రమాణం చేస్తేనే నీతో వస్తాను, లేదంటే వెళ్ళిపో. ఎల్లుండి చేస్తాలే. రొట్టేస్తావా లేదా? మా అమ్మ అప్పుడే చెప్పింది, వినిపించుకోలా. నువ్వే కావాలనుకుని నీ మెళ్ళ తాళిగట్టాను, అనుభవిస్తున్నా. ఏరయ్యా, ఇప్పుడు అదేం చెప్పినా పట్టించుకోబాక. నేను చెప్పేది మాత్రమే చెయ్యయ్యా. ఫైనల్లో ఆ కుర్రాన్ని ఓడించి అందరి ముందు తలెత్తుకునేలా చెయ్యయ్యా. ఇంకెళ్దాంరా. దేవుడి ముందు ప్రమాణం చేశావు, జాగ్రత్త. ఏంటా పెళ్లి కొడుకు మీ ఇద్దరికి అంత నచ్చాడా? ఆ పెళ్లి కొడుకు ఇంటి అడ్రస్ ఇచ్చింది మనమ్మాయే. మన అమ్మాయి ఇచ్చిందా? ఓ లవ్వా. మరి అమ్మాయి నాతో చెప్పనేలేదే. ఏ కూతురు తండ్రితో ఇలాంటి మాటలు చెప్పదు. నీకీ సంగతి ఎట్టా తెలిసింది? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నేను చెప్పాకే తెలిసిందా? రా, ఎందుకైనా మంచిది ఒకసారి ఆ పిల్లాడి గురించి కనుక్కో.